గుడ్ మార్నింగ్ ఎవరీవన్. వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ కిరణ్. సో ప్రతిరోజు అయితే మనం వర్డ్ ఆఫ్ ద డే అయితే నేర్చుకుంటున్నాము. సో ఈరోజు వర్డ్ ఆఫ్ ద డే ఏంటో చూసేద్దాం రండి. ఈరోజు వర్డ్ ఆఫ్ ద డేలో భాగంగా మనం ఇవాళ నేర్చుకోవాల్సిన పదం వచ్చేసి నో. KNOW, నో. సో నో అంటే తెలవడాన్ని, తెలిసి ఉండడాన్ని మనము నో అని అంటామండి. సో పాస్ట్ ఫామ్లో న్యూ అంటాము, KNEW, న్యూ. అండ్ పాస్ట్ పార్టిసిపుల్లో నోన్ అని అంటాం, KNOWN. ఇక్కడ వచ్చేసి కే అనేది సైలెంట్ వర్డ్ అండి. సో ఎప్పుడైనా సరే నో అనే అనాలి, నో అని లేదంటే నవ్వు అని ఇట్లా అయితే అనవద్దు. ప్రొనౌన్సియేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ ఫామ్లో న్యూ అంటాం అండ్ పాస్ట్ పార్టిసిపుల్లో నోన్ అంటాం. అంతేగాని నోడు నోడు, న్యూ సంథింగ్, నోనుడు ఇట్లా అయితే వాడొద్దండి. కొంచెం వాటి కోసమనే నేను ఈ పదాన్ని అయితే నేను తెచ్చాను. అండ్ మోరోవర్ ఏంటంటే ఇది రెగ్యులర్గా యూజ్ చేసే పదం అండి. చాలామంది యూజ్ చేసే పదం. ఐ డోంట్ నో, ఐ ఆల్రెడీ హ్యావ్ నోన్ అబౌట్ దట్ వన్, షీ హ్యాజ్ ఆల్రెడీ నోన్, షీ న్యూ ఇట్. ఇలా మనం వాడుతూ ఉంటాం కాబట్టి అయితే ఫోకస్ చేయండి. అదండి ఈరోజు వర్డ్ ఆఫ్ ద డే. సో దయచేసి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా వస్తుంది. అండ్ మోరోవర్ ప్లీజ్ మీరు మాట్లాడుతూ ఉండాలండి. మాట్లాడుతూ ఉంటేనే మనకి స్లోగా గ్రాడ్యువల్గా ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు ఎంతమంది క్లాసెస్ విన్నా, నా క్లాసెస్ విన్నా, ఎవరి క్లాసెస్ విన్నా కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. దెన్ ఓన్లీ యు ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ టోటలీ ఇన్ వెయిన్, యూజ్లెస్ అవుతుందండి. సో అదండి, ఈవినింగ్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. గుడ్ డే టు యూ ఆల్.